అక్క మరి ఏదైతే ఈ భూదాన్ భూములకు సంబంధించి ఏవైతే ఉన్నదో ప్రభుత్వం మరి మిమ్మల్ని అందరినీ మీరు అక్రమంగా కట్టించుకున్నారు అంటా ఉన్నారు. సో వచ్చి మొత్తం కూల్చేసిన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం తీరు ఎట్లా అనిపిస్తుంది? నమస్తే అండి, నా పేరు దీపిక. వెలుగుమట్ల బాధితురాలిని నేను. దాదాపు నాకు 2014లో భూదాన్ బోర్డు నుంచి ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా ఉందండి. మాకు ఎక్కడా కూడా మాకు జీవనోపాధి లేకుండా మేము ఖమ్మం జిల్లాలో బతకడానికి వచ్చాం 15 సంవత్సరాల నుంచి. అక్కడ భూదాన్ భూమి ఉంది అని అంటే మేము అక్కడికి వెళ్ళి ఒక రేకుల షెడ్ వేసుకున్నామండి. మా దగ్గర ఎటువంటి పైసలు కూడా వసూలు చేయలేదు. 4000 తీసుకున్నారు అక్కడ రోడ్లు అవి క్లీన్ చేయడానికి, వాటి కోసం తీసుకున్నారు. మీరు ఆక్రమించారని ప్రభుత్వం చెబుతుంది. ఇన్ని 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారండి. 15 సంవత్సరాల నుంచి ఆక్రమణకు గురైందని తెలియదా ప్రభుత్వాలకి? ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వాలకు తెలియదా అండి? మరి ఇప్పుడు వచ్చి మీరు ఆక్రమించారని చెప్పి మరి మేము ఆక్రమిస్తే 311 మందికి చరిత్రలో ఎక్కడా లేదు కూలిపోయిన చోటనే పట్టాలు ఇవ్వడం. ఎక్కడైనా సరే ఎక్కడైనా కూలగొడితే వాళ్ళకి పునరావాస కేంద్రంగా వేరే దగ్గర చూపించి వేరే ప్లేస్లో పట్టాలు ఇస్తారు. మీ ప్రభుత్వ భూమిని మేము ఆధీనంలోకి తెచ్చుకొని మేము ఉంటే వాళ్ళు కూలిపోయిన చోట్లే 311 మంది పట్టాలు ఎట్లిస్తారండి? ఎట్లిస్తారు? ఇది ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకొని ఆ భూమిని వాళ్ళు ఇవ్వడం ఏంటండి? అది భూదాన్ భూమిని మేము ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకున్నామని వాళ్ళే చెప్తున్నారు. భూదాన్ భూమి అని వాళ్ళే అనౌన్స్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పట్టాల్లో కూడా ఇన్ ద యాక్ట్ ఆఫ్ 65 ఇన్ ద భూదాన్ భూమి అని రాసుంది, అక్కడ ఒక బ్రాకెట్లో రాసుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రభుత్వం 311 మాత్రమే, మేము మొత్తం 1895 మంది లబ్ధిదారులు ఉండగా 311 మందికి ఇచ్చి దాంట్లో కూడా అనర్హులని ఒక 100 మంది పేర్లు తయారు చేసి మరి ప్రభుత్వం సర్వే చేసిందని చెప్తున్నారు. ఏ విధంగా సర్వే చేసిందండి? సర్వే చేస్తే మాలాంటి పేద ప్రజలు ఇంత దూరం ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ జిల్లా కేంద్రం 210 కిలోమీటర్ల దూరంలో ఎందుకు వచ్చి మేము ఇక్కడ మా ఆర్తనాదాలు ఫిబ్రవరి 24న మార్నింగ్ కూలగొట్టిన ఇల్లు ఇప్పుడు 45 రోజుల వరకు కూడా మాకు సరైన న్యాయం లేకుండా మా జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో తిరిగినాం మేము. ఎక్కడ ఉంటున్నట్టు అంటే మీకు అందరికీ ఇల్లులు కల్పించినాం, ఉండడానికి వసతి గృహాలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. 14 రోజులు మాత్రమే ప్రకటించి మేము తక్షణమే పట్టాలు ఇస్తున్నాము, అందరికీ తగిన న్యాయం చేస్తామని ఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, 3 మంత్రులు వచ్చి అడావుడి చేసి కలెక్టర్ ఆఫీస్లో 311 మందికి పట్టాలు ఇచ్చారండి. 311 మంది అక్కడ లబ్ధిదారులు ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అర్హులు కానప్పుడు వీళ్ళందరూ ఓట్లేసిన వాళ్ళే. వీళ్ళంతా ఓట్ల టైంలో గుర్తుకు రాకుండా ఇప్పుడు ఎందుకు ప్రజాపాలన అని ఇప్పుడు పెడుతున్నారండి ఊర్లలో గ్రామాల్లో క్యాంపులు. నిజమైన ప్రజాపాలన నుండి ప్రజలకి న్యాయం జరిగితే హైదరాబాద్ దాకా మేము ఎందుకు ఎత్తుక్కుంటూ వస్తామండి? మా జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు, రెవెన్యూ శాఖ అక్కడే ఉంది. అన్ని శాఖలు ఒక ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చే తీసుకొని ఆయన మంత్రి గారి చొరవతో మాకు ఇప్పించాల్సిన మంత్రే చేసే అక్రమాలండి ఇవన్నీ. వాళ్ళు భూ కబ్జాదారుల కనుసంధంలో పని చేసుకుంటూ మాలాంటి పేదవాళ్ళని వీళ్ళు ఏం చేయలేరులే, వెళ్ళిపోతారులే, వీళ్ళు ఏడొక్కడో ఒక సగం మందికి ఇచ్చి సగం మందిని మభ్య పెట్టచ్చులే అని ఊరుకున్నారు వాళ్ళు. మేము ఎంతో కష్టపడి ఎన్నో విధాలుగా అన్నిటికీ అరుచుకొని మేము అక్కడ ఉన్నాం. మేమెందుకు పోగొట్టుకుంటామండి? అది మాకు భూదాన్ యాక్ట్ ప్రకారం మాకు ప్రభుత్వ భూమి కాదు. అది భూదాన్ బోర్డు 2014లో 1895 మందికి పట్టాలు ఇచ్చింది. అది మాకు ఇవ్వాలని మీ ముఖ్యమంత్రి దీని మీద సర్వే జరిపించి ఎవరెవరైతే కబ్జాదారులు ఉన్నారు దాని మీద రియల్ ఎస్టేట్లు మొన్నటిదాకా 62 ఎకరాల 7 కుంటల భూమి అండి. ఇది ఆచార్య వినోబాబాయ్ గారి వాళ్ళ పేరు మీద 147, 148, 149 సర్వే. ఆ సర్వేలో కాలక్రమేణా 1851లో ఉన్న 62 ఎకరాల 7 కుంటల భూమి కాలక్రమేణా 30 ఎకరాలు మారిందంట. భూమి ఎట్లా తగ్గిద్దండి? భూమి ఎట్లా తగ్గిద్ది చెప్పండి? 62 ఎకరాల 7 కుంటల భూమి అని ఇక్కడ రిపోర్ట్ ఉంది మీకు. ఉన్నాక 30 ఎకరాల్లోకి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు 5 ఎకరాల్లోనే 75 గజాల ప్లాట్లు ఇచ్చి 100 గజాల ప్లాట్ని 75 గజాలు ఇచ్చి అయిపోయింది అక్కడ అని చెప్తున్నారు. ఎట్లా అయిపోద్దండి? 62 ఎకరాల 7 కుంటల భూమి ఎట్లా అయిపోద్ది? ఏ విధంగా అయిపోద్ది? అయిపోయింది అక్కడ, అయిపోయిందమ్మా, నీ పేరు డబుల్ బెడ్రూమ్లో రాస్తపోండి, అక్కడ రాస్తపోండి, ఇక్కడ రాస్తపోండి అని జేసీ గారు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళు శ్రీనివాసరెడ్డి గారు మేము ప్రజాపాలనలో 5 వారాల నుంచి తిరుగుతున్నాం, చేస్తున్నాం. అయిపోయింది అక్కడ భూమి, అయిపోయింది. మీకు ఇవ్వలేదంటే మీరు అర్హులు కాదు, అందుకే ఇవ్వలేదంటాను. మేము ఏ విధంగా అర్హులు కాదో చెప్పండి మీరు. మేము అక్కడ ఉన్నది మాకు బతుకు తెరువు కోసం 15 సంవత్సరాల నుంచి మా ఊర్లను వదులుకొని మేము వచ్చినాం అక్కడికి. మాకు ఆర్థికంగా మేము జీవనోపాధికి వచ్చి అక్కడ ఉంటున్నాం. అలాంటిది మీరు ఏ విధంగా అర్హులు కాదని మీరు చెప్తారో మాకు చెప్పండి అని అంటే అక్కడ మాకు సరైన న్యాయం జరగకనే మేము ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా సీఎం గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని వినిచ్చి మా బాధితులందరికీ తగిన న్యాయం చేసి మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అని ఆదేశించడానికి మేము విన్నపం ఇస్తున్నామండి.